నిన్ను నువ్వెప్పటిదాకా మోసం చేసుకుంటావు. రోజంతా ఏదో పెద్ద పొడి చేసినట్టు, చాలా బిజీగా ఉన్నట్టు ప్రపంచానికి నటిస్తావు. కానీ అసలైన నిజం ఏంటంటే నువ్వు ఎవ్వరికీ పనికిరాని ఒక బానిసవి. ఈ ప్రపంచంలో అతిపెద్ద అడిక్షన్ డ్రగ్స్ కాదు, ఆల్కహాల్ కాదు, నిన్ను నువ్వు ఫేస్ చేయలేక తెలివిగా అవాయిడ్ చేయడం. స్క్రీన్ ఓపెన్ చేసి టైం పాస్ చేస్తున్నా అని నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు. కానీ లోపల లోపల నీకు బాగా తెలుసు నీ లైఫ్ ఒక శూన్యం అయిపోతుంది. ఈ రోజు నేను నీ ఈగోని చంపేసి 5 పచ్చి నిజాలు చెప్తాను. ఇవి నీ డిజిటల్ అడిక్షన్ కి, నీ ఇమోషనల్ ఎంప్టీనెస్ కి, నీ ఓవర్ థింకింగ్ కి అసలైన కారణాలు. ఇందులో 5వ పాయింట్ ఈ ప్రపంచంలో ఎవరు బయటికి చెప్పలేని ఒక భయంకరమైన హిడెన్ ట్రూత్. ఆ 5వ పాయింట్ విన్నాక నువ్వు అసలు మనిషివేనా లేక ఒక అల్గారిథం చేతులు బొమ్మవా అనే డౌట్ నీ నిద్రని పూర్తిగా చంపేస్తుంది. దమ్ము ఉంటే, నిజాలను తట్టుకునే ధైర్యం ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడు. స్కిప్ చేసావంటే నువ్వు నీ లైఫ్ అంతా ఆ ఫేక్ బ్రతుకులోనే ఎవడో చేతిలో రిమోట్ కంట్రోల్ లాగా ఉండిపోతావు. ఈ క్షణం నుంచి నీ అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, ది ఎస్కేప్ ఫ్రమ్ సైలెన్స్. ఉదయం నిద్రలేచిన వెంటనే నీ కళ్ళు పూర్తిగా తెరవక ముందే నీ చేయి తెలియకుండానే ఫోన్ కోసం వెతుకుతుంది. ఎందుకంటే ఆ ఉదయం తలుపులు తెరుచుకోగానే నీ చుట్టూ ఉన్న ఆ ఎంటీ సైలెన్స్ నిన్ను భయపెడుతుంది. ఒంటరిగా ఆ బెడ్ మీద కూర్చున్నప్పుడు లేదా ఎవరైనా ఫ్రెండ్స్ మధ్యలో కూర్చుని నవ్వుతున్నప్పుడు కూడా లోపల లోపల ఒక తెలియని ఎంటీనెస్ నిన్ను కోసుకుని తినేస్తుంటుంది. నువ్వు ఫోన్ వాడుతున్నది ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం అసలు కాదు. నువ్వు ఆ మెంటల్ నాయిస్ నుంచి తప్పించుకోవడానికి ఆ స్క్రీన్ లో దాక్కుంటున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫెయిల్యూర్స్, ఎంత తేలిగ్గా మాట్లాడిన మనుషులు, నువ్వు పోగొట్టుకున్న టైం, నీ అప్పులు, నీ ఫ్యూచర్ భయాలు, ఇవన్నీ ఆ సైలెన్స్ లో ఒక పెద్ద తుఫాన్ లాగా నీ మీదకి వస్తాయి. ఆ భయంకరమైన నిజాల నుంచి ఎస్కేప్ అవడానికి నువ్వు ఎప్పుడు ఏదో ఒక సౌండ్, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వెతుకుతున్నావు. నువ్వు బాధని ఫీల్ అవటానికి కూడా భయపడుతున్నావు. అందుకే నువ్వు ఎమోషనల్లీ నంబైపోయావు. మనం డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు, మనం మన అసలైన నిజాలని తెలివిగా పాతి పెడుతున్నాం. ద సొల్యూషన్, ఈ తెలియని నరకం నుంచి బయటికి రావాలంటే నీకు కావాల్సింది పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీచెస్ కాదు. నీకు కావాల్సింది ద డూ నథింగ్ ప్రోటోకాల్. రేపు ఉదయం లేచిన వెంటనే లేదా ఈ రాత్రి పడుకునే ముందు ఫోన్ తీసి ఇంకో రూమ్ లో పెట్టేసి ఒంటరిగా ఏమీ చేయకుండా కూర్చో. నీ భయాలు నీ మీదకి వస్తే వాటిని రాని. ఆ కన్నీళ్ళని లోపల లోపల అణిచిపెడుతున్నావు కాబట్టి అవి నిన్ను ఇంకా టార్చర్ చేస్తున్నాయి. ఒక్కసారి గట్టిగా ఏడ్చి. ఆ సైలెన్స్ నిన్ను చంపడానికి రాలేదు, నీ లోపల ఉన్న భయాన్ని తీసేయడానికి వచ్చింది. నువ్వు ఆ మెంటల్ కేయాస్ ని ప్రశాంతంగా ఫేస్ చేసిన రోజు ఈ ప్రపంచంలో ఏ యాప్ నిన్ను కంట్రోల్ చేయలేదు. పాయింట్ నెంబర్ 2, ది థెఫ్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు అంత జీరో అయిపోయిందో తెలుసా? రోజు ఉదయం 5ంటికి లేవాలి, లైఫ్ మార్చేయాలి అని రాత్రి చాలా ఆవేశంగా అలారం పెడతావు. ఉదయం అలారం మోగుతుంది, మైండ్ వెంటనే ఒక తెలివైన అబద్ధం చెప్తుంది, ఇంకో 10 నిమిషాలు పడుకుందాం, రాత్రి లేటుగా పడుకున్నాం కదా అని. నువ్వు ఆ స్నూజ్ బటన్ నొక్కేసి పడుకుంటావు. ఇది చూడటానికి చాలా చిన్న తప్పులాగా అనిపిస్తుంది, కానీ సైకాలజీ ప్రకారం ఇది అతి పెద్ద పొరపాటు. ఈ రోజు ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా నాశనం అవుతున్నది మన టైం కాదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు ఉదయం లేచిన వెంటనే తీసుకునే ఆ ఫస్ట్ డెసిషన్ లోనే నువ్వు ఓడిపోయావు. నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. నీ సబ్ కాన్షియస్ మైండ్ కి నువ్వు ఇస్తున్న మెసేజ్ ఏంటి? నా గోల్స్ కి విలువ లేదు, నా మాటకి విలువ లేదు అని. దీన్నే మైక్రో కాంప్రమైజెస్ అంటారు. రోజు ఒక చిన్న తప్పు చేయటం, 1 గంట నిద్ర ఎక్కువ పోవటం, రేపు చేద్దాంలే అని అనుకోవటం, ఇవి నీ మైండ్ లో ఒక తెలియని గిల్ట్ ని పెంచుతాయి. ప్రపంచం ఎవరో వచ్చి నిన్ను అవమానించాల్సిన అవసరం లేదు. రోజు ఆ తెలివి తక్కువ డెసిషన్స్ తీసుకున్న ప్రతిసారి నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు. ఆ గిల్ట్ తోనే నువ్వు డే అంతా గడుపుతావు. ఆ బాధని మర్చిపోవటానికి మళ్ళీ ఆ ఫోన్ స్క్రీన్ లో దాక్కుంటావు. ఒక మనిషి తన మాటని తానే నిలబెట్టుకోలేనప్పుడు ప్రపంచం అతన్ని ఎప్పటికీ నమ్మదు. ద సొల్యూషన్, ఈ తెలియని లూప్ నుంచి బయటకు రావాలంటే నీకు కావాల్సింది ద ఫస్ట్ యాక్షన్ రూల్. ఉదయం లేచిన వెంటనే మొదటి 1 గంట నీ ఫోన్ నీ కళ్ళ ముందు ఉండకూడదు. ఆ ఫస్ట్ 1 గంట నువ్వు ఎవరితో మాట్లాడకు. నువ్వు బుక్ చదువుతావో, ఎక్సర్సైజ్ చేస్తావో, లేదా ప్రశాంతంగా వాక్ వెళ్తావో అది నీ ఇష్టం. కానీ ఆ గంట పూర్తిగా నీది మాత్రమే. నువ్వు ఆ ఉదయాన్ని గెలిస్తే ఆ రోజంతా నువ్వు ఒక అచీవర్ లాగా ఫీల్ అవుతావు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ ఒక్క చిన్న హ్యాబిట్ తో తిరిగి వస్తుంది. చిన్న మాట నిలబెట్టుకోవడంలోనే నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, ది విక్టిమ్ మైండ్ సెట్. ఇది చాలా డీప్లీ పర్సనల్ అయిన విషయం. నిన్ను నువ్వు లోతుగా ప్రశ్నించుకో. నువ్వు నిజంగానే బాధపడుతున్నావా లేక బాధపడినట్టు నటిస్తూ ఆ బాధని ఎంజాయ్ చేస్తున్నావా? చాలా మంది సాడ్ రీల్స్ చూస్తారు, బ్రేకప్ సాంగ్స్ వింటారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తెలియని వాళ్ళు పెట్టిన ఎమోషనల్ కోట్స్ చూసి వాళ్ళ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని తీవ్రంగా ఏడుస్తుంటారు. కానీ ఇక్కడ ఒక డార్క్ సైకలాజికల్ ట్రూత్ ఉంది. నువ్వు బాధని ఫీల్ అవ్వట్లేదు, నువ్వు బాధకి బానిసైపోయావు. మన బ్రెయిన్ కి తెలియని విషయంతో అడుగు ముందుకు వేయటం కంటే తెలిసిన బాధలో ఇరుక్కుపోవటం చాలా ఈజీగా అనిపిస్తుంది. కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే కష్టపడాలి, డిసిప్లిన్ కావాలి, ఫోకస్ కావాలి. కానీ ఆ బెడ్ మీద పడుకుని పాత మెమరీస్ ని తలుచుకుంటూ ఏడవటం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ జనరేషన్ పెయిన్ ని ఒక ఏస్థెటిక్ గా మార్చేసుకుంది. నువ్వు తెలియకుండానే నీ బాధని నువ్వే రొమాంటిసైజ్ చేస్తున్నావు. నువ్వు విక్టిమ్ లాగా ఉండటాన్ని ఇష్టపడుతున్నావు. ఎందుకంటే
విక్టిమ్కి ఎవరు పనిచేయమని చెప్పరు, అందరికీ జాలి చూపిస్తారు. కానీ జాలితోటి ఎవడు బ్రతుకు బాధ నిన్ను మార్చాలి, కానీ అదే నీ కంఫర్ట్ జోన్ గా ఎప్పటికీ మారకూడదు. ఈ ఎమోషనల్ నెమ్నెస్ నుంచి బయటకు రావాలంటే ముందు నీ మెంటల్ డైట్ మార్చాలి. నీకు కావాల్సింది ఇమోషనల్ ఫాస్టింగ్. నువ్వు ఏ కంటెంట్ అయితే చూస్తున్నావో ఆ సాడ్ పేజెస్ అన్ని వెంటనే అన్ఫాలో. ఈ మైండ్ లోపలికి పనికిరాని చెత్త ఏ బాధ వెళ్లకుండా నువ్వు ఒక పెద్ద గేట్ కట్టాలి. నిన్ను ఏడిపించే పాటలు వినడం ఆపై నువ్వు కష్టపడినా పర్వాలేదు, యాక్షన్ లోకి దిగు. నువ్వు జిమ్ కి వెళ్ళు, లేదా బుక్ చదువు, లేదా నీ టార్గెట్ మీద పనిచేయి. బాడీకి నొప్పి తగిలితేనే మైండ్ లో ఉన్న తెలియని బాధ తొలగిపోతుంది. పెయిన్ ని పవర్ గా మార్చుకో, కానీ పెయిన్ లోనే బ్రతుకు. పాయింట్ నెంబర్ 4, ది కంపారిజన్ ట్రామా. నువ్వు ఫోన్ తీసి చూడగానే నీ ఫ్రెండ్ గాడి పెళ్లి అయిపోతుంది, ఇంకొకడు కొత్త కార్ కొంటున్నాడు, ఇంకొకడు ఎక్కడో ఫారిన్ లో ట్రిప్ వేస్తున్నాడు. అవి చూసిన వెంటనే నీ గుండె లోతుల్లో ఒక తీవ్రమైన భయం, ఒక దిగులు. నీ ఫేస్ మీద ఒక ఫేక్ స్మైల్ ఉంటుంది, వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అని టైప్ చేస్తావు, కానీ లోపల లోపల ఒక తెలియని ప్రెషర్ నిన్ను కోసుకొని తినేస్తుంది. నేను లైఫ్ లో వెనకపడ్డానా, నా లైఫ్ ఇంత వేస్ట్ అయిపోయిందా, నేనేం సాధించలేనేమో అని నిన్ను నువ్వే తీవ్రంగా తక్కువ చేసుకుంటావు. కానీ ఇక్కడ ఉన్న రియాలిటీ ఏంటో తెలుసా? సోషల్ మీడియా అనేది ఒక హైలైట్ రీల్. ఎవరు వారి లైఫ్ లో ఉన్న ఏడుపుని, వాళ్ళ అసలైన బాధల్ని, వాళ్ళ అప్పుల్ని, వాళ్ళ రిలేషన్షిప్స్ లో ఉన్న నరకాన్ని పోస్ట్ చేయరు. వాళ్ళు కేవలం వాళ్ళ లైఫ్ లో జరిగిన ఆ ఒక్క బెస్ట్ మూమెంట్ ని ఫిల్టర్ చేసి పెడతారు. నువ్వేం చేస్తున్నావు? నీ బిహైండ్ ద సీన్స్ లైఫ్ ని, నీ వర్స్ట్ మూమెంట్స్ ని వాళ్ళ మూవీ ట్రైలర్ తో కంపేర్ చేసుకుంటున్నావు. వాళ్ళు చూపించే అబద్ధాన్ని నువ్వు నీ నిజంతో పోల్చుకుంటున్నావు. పక్కవాడి సక్సెస్ చూసి నువ్వు భయపడేది వాడి గెలుపు చూసి కాదు, నీ టైం వేస్ట్ అవుతోంది అని నిజం తెలిసి. ప్రపంచంలో ప్రతి ఒక్కరి టైం లైన్ వేరు. ఒకటికి 25 ఏళ్ళకి సక్సెస్ వస్తే వాడు 40 ఏళ్ళకి చనిపోవచ్చు, ఇంకొకటికి 35 ఏళ్ళకి సక్సెస్ వస్తే వాడి 80 ఏళ్ళు హ్యాపీగా బ్రతకచ్చు. ఎవరికి ఎవరు పోటీ కాదు, ఎవరి లైఫ్ వాడిది. గోస్ట్ మోడ్ ఎగ్జిక్యూషన్. నిన్ను ఎవరైతే తేలిగ్గా తీసుకుంటున్నారో, ఏ పోస్ట్స్ అయితే నిన్ను భయపెడుతున్నాయో ఆ ప్రపంచం నుంచి కొన్ని రోజులు దూరం అయిపో, ఇన్విజిబుల్ అయిపో. ఎవరి లైఫ్ తో నీ లైఫ్ ని పోల్చుకోకు. నువ్వు ఒంటరిగా షాడోస్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేయి. ఎవరికి నీ ప్లాన్స్ చెప్పకు. నువ్వేం చేస్తున్నావో ఎవరికి తెలియకూడదు. సైలెన్స్ లో పనిచేయి. నీ సక్సెస్ వచ్చి ఆ నాయిస్ అంతా ఆపేయాలి. వాళ్ళు పార్టీస్ లో ఉన్నప్పుడు నువ్వు పెయిన్ అనుభవించు. ఫోకస్ ఈజ్ ద న్యూ వెల్త్. ఎవరి క్లాక్ చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ టైం ఇంకా రాలేదు, నువ్వు ఆ టైం ని సృష్టించుకుంటున్నావు. పాయింట్ నెంబర్ 5, ది ఎరేజర్ ఆఫ్ ఫ్రీ విల్. ఇప్పుడు మనం ఆ 5వ పాయింట్కి వచ్చాం. ఇది వినడానికి చాలా హార్డ్ గా, చాలా డార్క్ గా ఉండొచ్చు, కానీ ఇది నువ్వు తెలుసుకోవాల్సిన అతి పెద్ద నిజం. ఇన్ని రోజులు నువ్వు అనుకుంటున్నావు టెక్ కంపెనీస్ నీ టైం మాత్రమే తీసుకుంటున్నాయి అని, వాళ్ళు నీ అటెన్షన్ ని దొంగిలిస్తున్నారు అని. కానీ వాళ్ళు తీసుకుంటున్నది నీ టైం ని కాదు, నీ ఫ్రీ విల్ ని, నీ స్వయం నిర్ణయ శక్తిని, నీ అసలైన ఐడెంటిటీని. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. లాస్ట్ టైం నువ్వు నీ ఓన్ గా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక కొత్త ఆలోచన ఎప్పుడు చేసావు? నీకు నిజంగానే ఏమి ఇష్టమో, నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలని అనుకుంటున్నావు, ఎలాంటి థాట్స్ తో బ్రతకాలని అనుకుంటున్నావు, ఇవి నిజంగానే నువ్వు తీసుకున్న డెసిషన్స్ ఏనా? కాదు. నీ ఆలోచనలు, నీ డిజైర్స్, నీ కోపం, నీ ఇష్టాలు, ప్రతి ఒక్కటి ఆ అల్గారిథం తెలివిగా డిజైన్ చేస్తుంది. నువ్వు ఒక రోజంతా స్క్రోల్ చేస్తూ ఉంటావు, ఒక వీడియో చూస్తావు, నీకు తెలియకుండానే కోపం వస్తుంది. ఇంకో వీడియో చూస్తావు, ఏడుపు వస్తుంది. ఇంకో వీడియో చూస్తావు, ఏదో కొనాలి అని ఆశ పుడుతుంది. నువ్వెవరో నీకే తెలియకుండా వాళ్ళు నిన్ను ఒక రిమోట్ కంట్రోల్ బొమ్మలాగా మార్చేశారు. నువ్వెందుకు బాధపడుతున్నావో కూడా నీకు తెలియదు, ఎందుకంటే ఆ బాధ కావాలని నీ మైండ్ లోకి పుష్ చేయబడింది. నీ థాట్స్ కూడా నీవి కాకపోతే అసలు నువ్వెవరు? నీ మైండ్ పూర్తిగా ఎంప్టీ అయిపోయింది. నిన్ను నువ్వు మర్చిపోయావు. నువ్వు ఒంటరిగా కూర్చుని ఒక న్యాచురల్ గా వచ్చిన ఆలోచన చేసి నెలలైపోయింది. ఎందుకంటే నీ బ్రెయిన్ లోపలికి ప్రతి క్షణం ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఏదో ఒక నాయిస్ వస్తూనే ఉంది. ప్రపంచంలో ఉన్న అసలైన నరకం ఏంటో తెలుసా? మన బాడీ మన కంట్రోల్లోనే ఉంటుంది, కానీ మన మైండ్, మన ఐడెంటిటీ ఇంకొకరి కంట్రోల్లో ఉన్నాయని తెలియకుండా బ్రతకటం. నువ్వు తెలియకుండానే ఒక తెలివైన బానిసలాగా మారిపోయావు. ఆ కోడ్కి నీ మీద ఉన్న కంట్రోల్ నీకు నీ మీద లేదు. ఈ నిజం తెలిసినప్పుడు గుండె లోతుల్లో ఏదో ఒక తెలియని భయం వేస్తుంది కదా, అది నీ ఆత్మ నిన్ను నిద్రలేపుతుంది చప్పుడు. నువ్వు ఫోన్ ని వాడట్లేదు, ఆ ఫోన్ నిన్ను, నీ మైండ్ ని వాడుకుంటుంది. ఈ నరకం నుంచి, ఈ డిజిటల్ కంట్రోల్ నుంచి నువ్వు బయటికి రావాలి. నిన్ను నువ్వు తిరిగి తెచ్చుకోవాలి. దీనికి ద గ్రేట్ డిస్కనెక్ట్ అవసరం. ఈ రోజు నుంచి రోజులో తెలివిగా కొన్ని గంటలు ఆ ఫోన్ ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి, ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు ఆ ఫోన్ ఆపేసిన క్షణం నీ లైఫ్ పూర్తిగా నీ కంట్రోల్లోకి వస్తుంది. నువ్వెవరు, నీకేం కావాలి, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, నీ నిజమైన ఆశ ఏంటి అని ఒక వైట్ పేపర్ మీద రాయి. మీ మైండ్ ని తెలివిగా నువ్వే ప్రోగ్రామ్ చేసుకో. నువ్వు ఎవరి చేతిలో బొమ్మవి కావు. నువ్వు సృష్టించాల్సిన సామ్రాజ్యం చాలా పెద్దది. ఈ ప్రపంచం నిన్ను ఒక క్రౌడ్ లో కలిపేయాలని చూస్తుంది, నిన్ను సాఫ్ట్ గా, వీక్ గా మార్చాలని చూస్తుంది. ఎందుకంటే వీక్ గా ఉన్న మనిషి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాడు, కానీ నువ్వు వీక్ కాదు. నువ్వు ఆ క్రౌడ్ లో ఒకటివి కాదు, నువ్వు ఒక తెలివైన యోధుడిలాగా బయటికి రావాలి. నీ లైఫ్ లో జరిగిన ఫెయిల్యూర్స్, హార్ట్ బ్రేక్, లోన్లీనెస్ ఇవన్నీ నిన్ను చంపడానికి రాలేదు, నిన్ను ఆ మాయ నుంచి బయటికి తెచ్చి నిజాన్ని చూపించడానికి వచ్చాయి. ఇప్పుడు నీ ముందు 2
దారులున్నాయి. ఒకటి, ఈ వీడియో అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ కామెంట్స్ లోకి వెళ్ళి లేదా ఇంకో రీల్స్ లోకి వెళ్ళి నీ పాత లైఫ్ ని, ఆ బానిస బ్రతుకుని కంటిన్యూ చేయడం. రెండో దారి, ఈ క్షణం ఆ ఫోన్ తీసి పక్కన పెట్టి అద్దం ముందు నిలబడి ఐఎమ్ టేకింగ్ మై లైఫ్ బ్యాక్ అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం. ప్రపంచంలో అతి పెద్ద గెలుపు నిన్ను నువ్వు గెలుచుకోవడం. నువ్వు ఇంకా ఈ వీడియో చూస్తున్నావంటే నీ లోపల ఫైర్ ఇంకా ఆరిపోలేదు, నీ ఆత్మ ఇంకా బ్రతికే ఉంది. నువ్వు ఇంకా నీ లైఫ్ ని మార్చుకోవాలి అని తీవ్రంగా కోరుకుంటున్నావు. ఈ తెలియని చీకటి నుంచి బయటకు రావాలి అని ఆశపడుతున్నావు. ఆ చిన్న ఆశ మాత్రమే నిన్ను కాపాడుతుంది. నువ్వు ఒంటరి కాదు. ఈ అసలైన పచ్చి నిజాలతో నిండిన జర్నీలో నేను నీకు తోడుంటాను. ఈ విక్రమ్ ప్రజెన్స్ ఫ్యామిలీలో నువ్వు ఒక భాగం. ఈ వీడియో నీకు నిజంగానే ఒక తెలియని క్లారిటీ ఇస్తే, నీలోని ఆత్మని నిద్ర లేపితే, న్యాచురల్ గా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి. ఇది ఎవరో ర్యాండమ్ గా చెప్పే జనరిక్ మోటివేషన్ కాదు. ఇది నీ మైండ్ ని రిపేర్ చేసే అసలైన రియాలిటీ. ఈ వీడియోని ఎవరో ఒకరికి షేర్ చేయి. ఎవరో ఒకరి లైఫ్ మారొచ్చు. నీ టైం వచ్చింది. ఫోన్ పక్కన పెట్టు, నిద్రలే. నీ అసలైన యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టే స్ట్రాంగ్, స్టే ఫోకస్డ్, స్టే అన్షేకబుల్.